2018లో నా జస్ట్ మిస్ అయిన వ్యక్తిని అంటే ఏదో మార్కులు పెద్ద తేడా ఏమీ లేదు. 0.1 మార్కులను మిస్ అయ్యాను నేను 2018లో. అప్పుడు మిస్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు జాబులు సంపాదించామంటే పేపర్ లీకేజ్ జరిగి ఉంటే మాలాంటి వాళ్ళకి వచ్చేవి కాదు, ఎవరికో వచ్చేవి. అటువంటిది ఏమీ జరగకుండా పేపర్ లీకేజ్ అవేం జరగలేదు, అంతా పారదర్శకంగానే జరిగింది. ఇంకోటి, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జాబ్లు వస్తే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రాలేదని అంటున్నారు. అలాగే ఎప్పుడు మనం ఆలోచించకూడదు, ఎందుకంటే రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చింది, దానికి మనం కట్టుబడి ఉండాలి. 2018లో నా 0.1 మార్క్తో మిస్ అయినప్పుడు నా ర్యాంక్ సెకండ్ ర్యాంక్. అప్పుడు నాకు జాబ్ రాలేదు. వ్యవస్థను నిందించడం కాదు, రాజ్యాంగం రిజర్వేషన్లు సృష్టించినప్పుడు దాన్ని మనం పాటించాలి. ఇప్పుడున్న నాయకులు అదేంటి తెలుసుకోకుండా రిజర్వేషన్ మీద గౌరవం ఇవ్వకుండా వాళ్ళ అవాస్య వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు 2018లో నాకు ఎందుకు రాలేదు జాబ్ అని నేను ఆలోచించలేదు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ప్రకారం రాలేదు, ఓకే, మళ్ళీ కష్టపడి చదివితే పారదర్శకంగా జరిగితే నాకు వస్తుందని నమ్మకం ఉంది. అప్పటి నుంచి చదువుతూ 2018 నుంచి జస్ట్ 0.1 మిస్ అయినప్పటి నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వస్తే నాకే వస్తుంది కానీ వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ 5 సంవత్సరాలు కాలయాపన చేశారు కానీ ఏ విధమైన నోటిఫికేషన్ అవ్వలేదు. నాలాంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ 5 ఇయర్స్ చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ 5 ఇయర్స్లో అట్లీస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చినా సరే జాబ్ వచ్చేది. ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేసి ఇప్పుడు జరిగినటువంటి డిఎస్సిని అవాస్తవాలు ప్రచారాలు చేస్తూ ఏదో కాకమ్మ కబుర్లు చెప్తూ మనల్ని తప్పుదావ పట్టేస్తున్నారు. మనల్ని కాదు, మన నుంచి తర్వాత రాబోయే నిరుద్యోగ యువతను తప్పుదావ పట్టించడానికి ట్రై చేస్తున్నారు. నిరుద్యోగులు ఎవరు వీటికి మోసపోవద్దు, ఎందుకంటే అంతా పారదర్శకంగా జరుగుతుంది. పారదర్శకంగా జరగకపోతే నాలాంటి వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేదే కాదు. అప్పుడు జస్ట్ మిస్ అయిన వ్యక్తులు అందరం ఇప్పుడు మనం జాబ్లో వచ్చాము. కమింగ్ వచ్చే నిరుద్యోగులందరూ ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీరు శ్రద్ధగా చదువుకుంటుంటే క్యాలెండర్ ప్రకటిస్తున్నారు, అన్ని జాబులు వస్తాయని నేను కోరుకుంటున్నాను.